ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈవెంట్లో మనకి సెటప్ కూడా సెట్ అయిపోయింది. సో ఇంకా సెలబ్రిటీస్ రావడమే లేట్. సో మనం స్టేజ్తో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో శోభన్ బాబు మూవీస్ ఎంతో మందికి చాలా ఇష్టం. అండ్ అది కాకుండా సోగ్గాడ్ అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఒక క్లాసిక్ కల్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆ మూవీ అప్పుడు ఎంత హిట్ అయిందనేది ఇప్పటి వరకు కూడా ఆ హిట్ టాక్ అలాగే నడుస్తూ ఉంటుంది. సో ఫ్యాన్స్ అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ. సో ఫ్యాన్స్ ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము గుడివాడ దగ్గర ముదినేపల్లి గ్రామము, అక్కడి నుంచి వచ్చాను మేము. ఓకే. సో మూవీస్లో శోభన్ బాబు మూవీస్లో ఏ మూవీ అంటే ఎక్కువగా మీకు ఇష్టం? నాకు గాలివానలు అంటే బాగా ఇష్టం. తర్వాత ఇది మళ్ళీ వీరాభిమన్యు సినిమా ఒకటి, ఇట్లా మంచి మంచి సినిమాలన్నీ ఇష్టం. బావమార్దులోటి ప్రతి సినిమా అంటే పాత సినిమా నత్తంచాల కాడి నుంచి ఒక్క పోస్టర్ ఉండేసరి వెళ్ళిపోయేవాడిని. అలాగే మా ఊరిలో ఒక 1983-84లో ఒక టీవీ ఉండేది. ఆ టీవీ ఉంటే ఆ టీవీలో సగ్గా క్యాసెట్లు తెచ్చేసి ఊళ్ళో అందరం కేకేసి, అబ్బో ఇంకేముంది సోహన్ బాబు సోగ్గుడు వస్తున్నాడు, ఇవాళ సినిమా అంట అయింది సోహన్ బాబు సోగ్గుడిది అని ఊళ్ళో అందరూ వచ్చేసేవాళ్ళు. 300 గడప మాది. 300, 200, 100 పడుకున్నా 200 పిల్లల జలాలతో వచ్చైతే ఆ సినిమా వేసి టీవీ ముందు, ఆ టీవీ ముందులో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలకి మళ్ళీ చాక్లెట్లు పంచిపెట్టేవాడిని అందరికీ. ప్రతి సినిమా కాడికి వేసుకొచ్చేవాడిని క్యాసెట్లు. అంత గొప్ప నటుడు మా శోభన్ బాబు గారు. మీకు ఎలా అనిపిస్తుంది 50 years తర్వాత మూవీ సెలబ్రేషన్ జరుపుకోవటం? మాది అనంతపూర్ శోభన్ బాబు సేవా సమితి. ప్రప్రథమంగా శోభన్ బాబు గారు చనిపోయిన రోజే మేము స్టార్ట్ చేసినాం శోభన్ బాబు సేవా సమితి అనంతపూర్ అని చెప్పేసి. మా నుంచి ప్రతి సంవత్సరము అనంతపూర్లో చాలా గ్రాండ్గా చేసి ఫంక్షన్స్ చేసి అన్నదానాలు నిర్వహిస్తాము, సేవా కార్యక్రమాలు చేస్తాము, డొనేషన్స్ ఇస్తున్నాము, ప్లస్ కళాకారులకి వీళ్ళందరికీ గౌరవిస్తున్నాము. ప్రతి ఒక్క సంవత్సరానికి ప్రతి ఒక్కరికి ఒక 80 ఏళ్ళు అనుకోండి, 80 సంవత్సరానికి 80 మందికి సన్మానం చేస్తాము. 80 మందికి ఆర్టిస్టులకు సన్మానం చేసినాము, 80 మంది కళాకారులకు సన్మానం చేసినాము. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎయిమ్లో ఒకసారి టీచర్స్కి సన్మానం చేసినాము, ఒకసారి పాటల సింగర్స్కి చేసాము. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతుంటాము. అనంతపూర్లో చాలా భారీగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. అందులో సురేష్ ప్రొడక్షన్స్ గారికి శోభన్ బాబు గారికి ఉన్న అనుబంధము చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఒక సోగ్గాడ్ సినిమానే వాళ్ళకు ఉండే అంతవరకు వచ్చిండే లాస్ మొత్తం అంతా ఒక సోగ్గాడ్ సినిమాతోనే బయటపడేసి ఆ చరిత్ర సృష్టించి దాంట్లోకి మూడో సినిమా అనమాట. సురేష్ ప్రొడక్షన్లో ఇది మూడో సినిమా అనమాట. అప్పటి నుంచి 11 సినిమాలు శోభన్ బాబు గారితో తీశారనమాట. ఇంతవరకు సురేష్ ప్రొడక్షన్స్లో ఎవరితో కూడా 11 సినిమాలు తీయలేదు. కానీ రామానాయుడు గారికి వీళ్ళకి అనుబంధం ఉండింది అనమాట, చాలా ఉండింది. సో ఆ విధంగా సురేష్ ప్రొడక్షన్స్లోనే ఎక్కువ చేయడానికి కారణం ఏమంటే, సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి ఒక్కసారి శోభన్ బాబు గారిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో తీసి ప్రతి సినిమా లాభం పొందారనమాట. ఒక్క సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్లో ఫ్లాప్ అనేది లేదు. లాస్ట్ ఇయర్లలో కూడా సర్పయాగం అనేది సూపర్ హిట్, బంపర్ హిట్ తీసేసి మాకందరికీ ఆనందపరిచినాడు. కాబట్టి వాళ్ళ స్వర్ణోత్సవాలకు పాల్గొనాలనే ఉద్దేశంతో మేము అనంతపూర్ నుంచి ఒక 15 మంది మేము మొత్తం ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఆ విధంగా శోభన్ బాబు గారి లైఫ్లో ఎంట్రీ ఎప్పుడైతే వచ్చారో శోభన్ బాబు గారు మాకైతే చెప్పిండేదైతే, మేమేం చెప్పినారంటే, మీరు బాగుండండి, మా దగ్గరికి రావాల్సిన పని లేదు, మీరు మీ ఇంటికాడ మీ భార్య పిల్లలు బాగుండాలి. మేము శోభన్ బాబు గారిని పర్సనల్గా కలిసినప్పుడు కూడా నీకు సినిమా విషయాలు మాట్లాడేకంటే వెళ్ళిపోవచ్చు బయటికి అని చెప్తాడనమాట. అంత నిక్కచ్చిగా చెప్పినాడు కాబట్టి మా జీవితాల్లో ఈ పొద్దు వెలుగు వచ్చింది. ప్లస్ ఎవరు మర్చిపోలేకుండా ప్రతి సంవత్సరము డెవలప్మెంట్ 75 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాము, ప్రెస్టీజియస్ అవార్డ్స్ చేశాము. తర్వాత ఇది సోగ్గాడ్ రిలీజింగ్ పెట్టినాము. ఏ సానికైనా కానీ మొత్తం అభిమానులే. దాదాపు ఒక్కొక్క ఫంక్షన్కి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ₹1,00,00,000 కూడా మేమే ఫ్యాన్స్ అభిమానులే అంతా మేమే పాల్గొని మేమే ఖర్చు పెట్టుకునేసి ఆయన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటాము. దాదాపుగా ఇంతవరకు ఒక ₹10 కోట్ల సేవా కార్యక్రమాలు మేము అఖిల భారత నుంచి ₹10 కోట్ల వరకు మేము ప్రజలకు సర్వీస్ చేసినాం అనమాట. కొంతమందికి ఎడ్యుకేషన్ చదివిస్తున్నాము, కొంతమందికి హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి బర్త్డేను ప్రతి ఊర్లోనూ చాలా గ్రాండ్గా సెలబ్రేటింగ్ చేస్తుంటాము. ఎట్లంటే ఏ విధంగా ఏ హీరోలకి ఎవరికి జన్మలో కూడా ఇంత అంటే అభిమానులు దొరకరు అనే విధంగా సినిమా వాళ్ళలో కూడా మేము క్రేజ్ తెచ్చాం. మేము సినిమా హీరోల్లో కూడా మురళీమోహన్ లాంటి వాళ్ళు కూడా చెప్తారు. ఏమని చెప్పారంటే, సోగ్గాడు శోభన్ గారు కానీ శోభన్ బాబు అభిమానులు పెరుగుతున్నారు, దినదినానికి పెరుగుతున్నారు, మేము చూస్తున్నాము. మా కళ్ళతో మాకు పెరుగుతూనే ఉన్నారు ప్రతిరోజుకి. వీళ్ళకి ఆది తప్ప అంతం లేదనే తట్టు ఉంది, పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి
మా హీరో ఈజ్ వెరీ 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 లెజెండ్ హీరో, గ్రేట్ ఆన్ తెలుగు సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కటి. సో ఇక్కడ లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.